హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉలవచారు తాలింపుని ఎలా వేయాలో చూస్తున్నాం. ఉలవచారు తాలింపు అంటే మార్కెట్స్లో మనకి రెడీ టు ఈట్ ఉలవచారు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, వాటిని అలాగే తింటే ఏమవుతుంది అంటే గొంతులో ఏదో స్టక్ అయినట్టు మందంగా ఉన్నట్టు ఉంటుంది, అలాగే కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. అదే ప్యాకెట్ ఉలవచారుని మనం తాలింపు వేసుకున్నామంటే అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చారు అనేది లైట్గా ఉంటుంది అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక 250 గ్రామ్స్ అతిథి ఫుడ్స్ వల్ల ఉలవచారు ప్యాకెట్ తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 85 రూపీస్. దీన్ని మనం ఎలా తాలింపు వేయాలి నేను దీనికి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. అలాగే మీరు తీసుకున్న ఉలవచారుని బట్టి నేను చెప్పే మెజర్మెంట్స్ని మీరు అడ్జస్ట్ చేసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం నేను ఒక గిన్నెలో నిమ్మపండంత సైజ్ చింతపండుని 1.5 కప్ వాటర్ పోసేసి నానబెట్టేస్తున్నానండి. ఒక 15 మినిట్స్ పాటు చింతపండు నానితే సరిపోతుంది. ఎక్కువ చింతపండు వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకెట్ ఉలవచారులో చింతపండు ఉల్లిపాయలు అవన్నీ వేసే వస్తాయి. సో చింతపండు కొంచెం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే ఎండుమిర్చి, దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ దీంట్లోకి కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయలు కూడా కొంచెం యాడ్ చేస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకెట్లో వస్తాయి కాబట్టి. సో ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు ఎంత మంచిగా ఫ్రై అయితే చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండుని బాగా మరిగించండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి మరిగించండి. ఇప్పుడు మనం ప్యాకెట్ ఉలవచారుని దీంట్లోకి యాడ్ చేసేసి కొంచెం ప్యాకెట్లో కొద్దిగా వాటర్ పోసి అవి కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఒకసారి ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయండి. కారం కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత పై వచ్చే నురగను మొత్తం తీసేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకున్నామంటే మన ఉలవచారు తాలింపు రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.